గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉత్తరాంధ్రలో జరిగిన ఎన్నికలు, ఈ 3 స్థానాలకు సంబంధించిన ఎన్నికలు అయితే ముగిశాయి. ఇంకా ఫలితాల కోసం అయితే వెయిటింగ్. అయితే ఇప్పుడు వీటిని మామూలు ఎన్నికల్లాగా చూడగలమా, వాటిలాగే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఒక అంచనాకి రాగలమా? అయితే ఈసారి ఈ పోలింగ్ శాతం చూస్తే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్రలో జరిగిన పోలింగ్ శాతం ఏకంగా 92% పైగా నమోదవడం. 92.4% అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 2 చోట్ల కూడా 69% పైగానే నమోదైంది. 69.57 ఒక చోట, 69.50% ఒక చోట. ఒక రకంగా కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ఈసారి వైసీపీ బరిలో లేదు కాబట్టి వీటిల్లో కూటమి ప్రభుత్వం 3 చోట్ల కూడా అక్కడ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా సపోర్ట్ చేసింది. ఇక్కడ 2 చోట్ల వీళ్ళ అభ్యర్థులను పెట్టింది. కానీ గతంతో పోలిస్తే ఈసారి స్వతంత్రులు ఎక్కువ ఉన్నారు. 70 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులే బరిలో దిగారు. దీంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క ఈ పోలింగ్ శాతం పెరగడం, అలాగే ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా, స్వతంత్రులు కూడా ఎక్కువగా ఈసారి బరిలోకి రావడం. ఈ ఎన్నికల్ని ఎలా చూడాలి? ఓటింగ్ శాతం పెరిగితే ఇక్కడ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్ట. ఈ 9 నెలల పాలనకి ఇవి ఒక పరీక్షగా మారే అవకాశం ఉంటాయి రేపు మార్చి 3వ తేదీన రాబోయే ఫలితాలు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సాధారణ ఎన్నికల్లాగా వీటిని కంపేర్ చేయగలమా? పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే భారీగా పెరిగింది. ఎలా విశ్లేషించవచ్చు? బేసిక్గా అయితే మండలి ఎలక్షన్ అనేటటువంటిది విద్యావంతుల యొక్క ఆలోచన. అవును. ఇందులో రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు 40-50% మించి ఉండరు. అది పార్టీల మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఇది విద్యావంతుల యొక్క అభిప్రాయం అన్నది గుర్తుపెట్టుకోవాలి. విద్యావంతులలో ఉండే చైతన్యానికి సాక్ష్యం ఇది. ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇదంతా మేబీ లోకేష్లో వచ్చినటువంటి సంపూర్ణ నాయకత్వ లక్షణానికి సాక్ష్యం అనుకోవాలి. ఇది ఈ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్. ఎందుకు అంటే, నేను విన్నటువంటి లెక్క అయితే లోకేష్ ఒక కొత్త సిస్టమ్ని తయారు చేసుకొచ్చాడు. హౌస్ టు హౌస్ టచ్ చేయడం ఎట్లాగా, దాన్ని ఫాలో అప్ చేయడం ఎట్లాగా అనేది ఒక వ్యవస్థను తయారు చేశాడు తను. నాన్నకి మించిన కొడుకు అయ్యాడు పోల్ మేనేజ్మెంట్లో. వాస్తవంగా ఇతను ఏదో చదువుకుని వచ్చాడు అమెరికాలో, ఎక్కడేంటి అంటే తన బుర్ర వాళ్ళ నాన్నకంటే షార్ప్. అలాంటి విషయంలో ఒకప్పుడు తెలుగుదేశం సభ్యత్వాల్లో చూసాం. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉండి చేసినవి కానీ, ఇప్పుడు కోటి దాటించడం కానీ అట్లా. దానికి తోడు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆల్గారిథం తయారు చేశాడు తను. టీచర్లది హైయెస్ట్ పర్సంటేజ్ పోలింగ్ జరిగింది, దాదాపు 97% దాకా. ఈయన విద్యాశాఖ మంత్రి. ప్రతి టీచరు వెళ్ళి అక్కడ ఓటేసి ఇక్కడ ఇన్ఫార్మ్ చేసుకోవాలి. ఎవరికి వేసావు అనేది మేము అడగట్లేదు, నువ్వు ఓటే. ఆటోమేటిక్గా వీళ్ళకేస్తారని తెలుసు అక్కడ ఏపీటీఎఫ్ వీళ్ళు బలపరిచిన అభ్యర్థికి. కాబట్టి ఆ విధంగా ఫాలో అప్ పర్ఫెక్ట్గా చేశారు టీచర్లు. ఎందుకు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నోళ్ళు, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్ ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యేలా ఈయనకి సంబంధించిన టీం ఫాలో అప్ చేసింది. అందుకనే అంత పర్సంటేజ్. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చరిత్రలో ఎంత హైయెస్ట్ పోలింగ్ ఎప్పుడు జరగల టీచర్ల దాంట్లో. రికార్డ్ అది. అది లోకేష్ ఫాలో అప్ నైపుణ్యం. నెంబర్ 2, గ్రాడ్యుయేట్లో కూడా అక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళలో అత్యధికులు తెలుగుదేశం జనసేన వాళ్ళే. చివరి నిమిషంలో పోసాని అరెస్ట్ ద్వారా కాపుల మనసు గెలుచుకున్నాడు. అదే సమయంలో వంశీ అరెస్ట్ ద్వారా తెలుగుదేశం వాళ్ళ మనసు గెలుచుకున్నాడు. కమ్మ సామాజిక వర్గం మనసు గెలుచుకున్నాడు, కాపు సామాజిక వర్గం మనసు గెలుచుకున్నాడు. తద్వారా వాళ్ళందరూ ఇంతకుముందు ఓటు హక్కున్నా పట్టించుకోని వాళ్ళు ఖచ్చితంగా బూతుల దగ్గరికి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళది ఫాలో అప్. ఎక్కడున్నారు మీరు రండి ఓటు వేయండి అని ఇళ్ళ దగ్గరికి వెళ్ళైనా మాట్లాడటం కానీ, లేదా ఫోన్ చేసి కానీ, ఫోన్ చేయడం లేదా ఇంటికి వెళ్ళి తీసుకురావడం, అట్లాంటి ఒక హోంవర్క్ చేశారు. ఇది ప్రతి ఎమ్మెల్యేకి, ఆ ఎమ్మెల్యే ప్రతి ఏరియాకి ఒక నాయకుడిని లెక్క వేయాలి. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దాన్ని ఆ విభాగాలుగా విడదీశారు. ఆ ప్రతి ఒక్క 10 మందికి లేదా 20 మందికి ఒక మనిషిని అటాచ్ చేశారు. వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు వాళ్ళతో ఓటేపిచ్చి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అయ్యా నాకు ఇచ్చింది మీరు 10 మంది పని, నేను 6గురితో వేయించా, నేను 7గురితో వేయించా, నేను 8 మందితో వేయించా, ఇట్లాగా. ఇదంతా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో లోకేష్ ఫాలోఅప్ చేశాడు.
ఇప్పుడు రానటువంటి ఈ 30%, 36%, 38% ఉంది కదా, వీళ్ళలో ఎక్కువ మంది పీడిఎఫ్ వాళ్ళు. ఇక్కడ సిపిఐ సిపిఎం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటిది లెక్క పార్టీల పరంగా. అలాది ఎస్డిపి అనేది ఉంటుంది, సిపిఎం సిపిఐది, వీళ్ళిద్దరికి కూడా. వీళ్ళిద్దరి మధ్యన వాస్తవంగా షేర్ చేసుకుని ఉండాల్సింది. టీచర్లు సిపిఎంకి మద్దతు ఇస్తాం, గ్రాడ్యుయేట్లు మీరు మాకు మద్దతు ఇవ్వండి, ఇట్లా చేసుకోవాల్సింది. కానీ ఇద్దరిని అలాగ కలవనీయకుండా కంట్రోల్ చేయడంలో రాజకీయ ఎత్తుగడలో లోకేష్ సక్సెస్ అయ్యాడు. రాష్ట్ర నాయకులు ఇద్దరు కూడా వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగానే. వాళ్ళ అవసరాలు అయ్యో వీళ్ళు తీరుస్తుంటారు. కాబట్టి అభ్యర్థుల పరంగా సిపిఐ సిపిఎం తమ అభ్యర్థులకు మద్దతు ఇచ్చుకుంటాయి. కానీ హై లెవెల్ కంట్రోల్లోకి వచ్చేటప్పటికి పార్టీ మొత్తం కష్టపడి పనిచేయాలి. వాళ్ళకి స్వయంగా లోకేష్ పనిచేస్తే అక్కడ చంద్రబాబు, ఇక్కడ సిపిఐ సిపిఎంలు ఎవడు పనిచేశాడని గ్రౌండ్లో అభ్యర్థి తిప్పలు పట్టని తప్పించి ఎవరు పనిచేశారు? సిపిఐ సిపిఎం పనిచేస్తే ప్రతి వాళ్ళకి బోల్డ్ అంత మ్యాన్ పవర్ ఉంటుంది. ప్రతి డివైఎఫ్ఐ, ప్రతి ఏఐవైఎఫ్, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన విభాగాల వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రతి 10 మందిని మానిటర్ చేసుకుంటే గ్యారంటీ ఓట్లు పడే. కానీ ఫాలో అప్ చేయలేదు కింద స్థాయిలో. అందుకనే ఆ రానటువంటి వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇప్పుడు 2 చోట్ల చూస్తే మేబీ 50,000కి పై చిలుకులు ఆలపాటి రాజా గెలుస్తాడు. అట్లాగే అక్కడ అతనేది సత్యబాబా, అతని పేరేంటి, మన పేరాబత్తుల రాజశేఖర్, అతనికి కూడా దగ్గరగా 20-30 వేల మెజార్టీ గెలుస్తాడని చెప్తున్నారు. ఇండిపెండెంట్లు ఎక్కువ ఉన్నారు కదా సార్, ఈసారి ఓట్లు చీలే అవకాశం ఉండదు. ఎప్పుడు ఇండిపెండెంట్లు ఉంటానే ఉంటారండి, ఎక్కువ ఒక్కోసారి 30-40 మంది కూడా ఉంటారు. అంటే ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. అంటే ఒక్కో చోట ఒక్కో లెక్క ఉంటుంది అంతే, అన్ని చోట్ల 70 కాదు అది. కాబట్టి మొత్తం కలిపి 70 మంది అనేది చాలా కామన్. ఇండిపెండెంట్లు కామన్ గా ఉంటారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అక్కడ. అంటే ఈ ఎన్నికలకి వైసీపీ దూరం అవ్వడం అనేది ఒక రకంగా టీడీపీకి కలిసి వస్తుందా? అది వీళ్ళని విపక్షాలకి ఏమీ కలిసి వచ్చేలాగా ఏం లేదా? అది పెద్ద ఒరిగేది ఏం లేదు. బేసిక్ గా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా మండల్లో, ఇంతకు ముందు కూడా దానికి సాక్ష్యం అధికారంలో ఉండగానే ఏం బేకలేకపోయింది అది. టీచర్స్ వాళ్ళ కాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు, అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు చూస్తే కూడా ఏం ఉండదు. కాకపోతే వైసీపీ ఓటర్ని ఇటు కమ్యూనిస్ట్కి ఏమన్నా టర్న్ చేశారా? పీడిఎఫ్కి చేయలే, వాళ్ళు ఏం ఫాలో అప్ చేయలే. ఎందుకంటే 2 చోట్ల కూడా ఇద్దరు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, బయటికి వెళ్ళిపోయి, పార్టీ బయటికి వెళ్ళిపోయి. కానీ అది నడవాల, వాళ్ళకి కూడా ఏం పోలరైజ్ కాలేదు, అది ప్రధాన పోటీలోకి రాలేకపోయారు వాళ్ళిద్దరు కూడా, అది నడిచింది అక్కడ. సార్ వాస్తవానికి మామూలు ఎన్నికల్లో మనం ఓటు శాతం పెరిగితే వ్యతిరేకత ఉంటే ఎక్కువ మంది బయటకు వచ్చారు, బూత్ వరకు వచ్చి ఓటు వేశారు అంటాం కదా. ఇక్కడ ఈ 92% అనేది అంటే టీచర్లు కూడా కాస్తంత వ్యతిరేకతతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది ఆ యాంగిల్ అన్న చూడగలమా? ఈ ఎన్నికలు అలా క్యాలిక్యులేట్ చేయలేమా? నేను గతంలో కూడా చెప్పా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండి ప్రతిపక్షాలు వేరుగా ఉన్నప్పుడు స్థానిక ప్రాంతీయ పార్టీలు అట్లాంటి ఫార్ములా ఉండేది. ఎందుకని? అప్పుడు కాంగ్రెస్ ఇష్టం ఉండేవాళ్ళే 100కి 50 మంది ఉండేవాళ్ళు. అక్కడ పోలింగ్ కనుక 60% అట్లా జరిగింది అనుకోండి, 50%, వాళ్ళలో 10%, 20% మంది అటెండ్ కాబోయినా 40% ఓట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు గెలిచేవాళ్ళు, మిగతా వాళ్ళకి అట్లా ఉండేది కాదు. ఇవాళ రూట్ అట్లా కాదు. ఇవాళ ఇప్పుడు క్రిందసారి 2019లో భారీ ఓటింగే పడింది పర్సంటేజ్, కానీ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది కదా. అట్లాగే ఇది పర్సంటేజ్ ఎట్లున్నా సరే ఓట్లు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తున్నారు. ఇవాళ రోజునైతే ఇది అనుకూల ఓటు, నో డౌట్, ఖచ్చితంగా జరుగుతుంది. ఒక రకంగా ఇది ఫ్రీ ఫైనల్ అనుకోవచ్చా రేపొద్దున? అసలు దానికి ఏం సంబంధం లేదండి. ఇది మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు జరిగేదైతే ప్రీ ఫైనల్ అవుతుంది. అవును, ఇది వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి ఇప్పుడే ఏమి వ్యతిరేకతలు వచ్చాయో గబక్కన. అంటే ఈ 9 నెలల పరిపాలనకి సంబంధించి తీర్పు చెప్పారు ప్రజలను అనుకోవడానికి అట్లా ఉండదు, అంత ఇది ఉండదు. ఇదేమన్నా వీళ్ళకి కనుక పీడిఎఫ్ అభ్యర్థులకు కనుక నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఏ 2వ ప్రాధాన్య ఓటుతోనో తెలుగుదేశం వాళ్ళు గెలిచారనుకోండి, ఖచ్చితంగా మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది. అప్పుడు వ్యతిరేకత పెరిగింది అనేది. 2వ ప్రాధాన్య ఓటుతో గెలవాల్సిన పరిస్థితి వస్తే తెలుగుదేశం అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేకత ఆరంభమైనట్టు.
తొలి ప్రాధాన్య ఓటుతోనే గెలిచేశారనుకోండి, వ్యతిరేకత పెద్దగా లేనట్టు అక్కడ. ఈ స్థాయిలో బయటకు వచ్చి ఓట్లు వేశారు కదా సార్, ఈసారి వైసీపీ బరిలోకి దిక్కుండా ఉండే అన్న తప్పు చేసిందని భావించవచ్చా? వైసీపీ ఇప్పుడు ఏమైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా? చేసుకునేది అంతే, అంత మించేం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు ఎమ్మెల్సీని పట్టించుకోవాలా, ఆ తర్వాత పట్టించుకోలేదు. వాళ్ళు అసలు సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు. అది అసలు మండల లెక్కలో చూస్తే అది పార్టీ ఉందా లేదా అన్నటువంటి కోణంలో ఉంటుంటుంది అది అంతే. అంటే ఎమ్మెల్సీ స్థానాలు మాకు అవసరం లేదనుకుంటున్నారేమో. అసలు మండలే మూసేద్దాం అనుకున్నాడు కదా అప్పుడు ఆయన. అవును, అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నడిచింది అంతే. అది రైట్. చూద్దాం మొత్తానికి ఇంకా ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది 3వ తేదీ వరకు అయితే వేచి చూడాలి. ప్రస్తుతం ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 3 స్థానాల్లో కూటమి ఎలాగ ఉపాధ్యాయ స్థానాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళినట్టే. ఈ 2 ఎలాగ గెలుపు మాదే అనే ధీమాతోనే ఉంది. లేదు ఎన్నికల ఫలితాలు ఏమన్నా లాస్ట్ మినిట్లో ఏమన్నా తారుమారు అవుతాయా, ఒకవేళ 2వ ప్రాధాన్యత ఓటుతో గనక గెలవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా మారినాయి, ప్రజల తీర్పు ఎందుకు ఎలా వచ్చిందనే దాన్ని బట్టి ఒకసారి టీడీపీ ఆలోచించుకోవాల్సి వస్తా. ఇవన్నీ వేచి చూద్దాం 3వ తేదీ.